హాయ్, ఇవాల్టి నా టాపిక్ ఇంజంక్షన్ ఆర్డర్. ఇంజంక్షన్ ఆర్డర్ అంటే ఏంటి అంటే కోర్టు ఇచ్చే ఒక ఉత్తర్వు. కోర్టు ఒక వ్యక్తికి కానీ లేదు అంటే ఒక సంస్థకు కానీ ఒక పనిని చేయమని కానీ లేదు అంటే ఒక పనిని చేయొద్దని కానీ చెప్పడానికి ఈ ఆర్డర్ అన్నది ఇష్యూ చేస్తుంది అనమాట, ఇంజంక్షన్ ఆర్డర్ అన్నది. సో ఈ ఇంజంక్షన్ ఆర్డర్ రిసీవ్ చేసుకున్నాక ఆ పనిని చేయమంటే చేయాలి, చేయొద్దంటే చేయకూడదు. ఒకవేళ మనం కనుక కోర్టు చెప్పింది ఫాలో అవ్వకపోతే అది కంటెంప్ట్ ఆఫ్ ద కోర్టు కిందకు వస్తుంది. సాధారణంగా ఏ సందర్భాల్లో ఇంజంక్షన్ ఆర్డర్ అనేది ఇష్యూ చేస్తుంది అంటే ఆక్రమణలు జరిగినప్పుడు, అంటే మన ప్లేస్ను ఆక్యుపై చేసినప్పుడు, ఎవరైనా అక్రమంగా ఆక్యుపై చేసినప్పుడు మనం కోర్టుని అప్రోచ్ అయ్యి ఇంజంక్షన్ ఆర్డర్ అనేది తెచ్చుకోవచ్చు. అలాగే అక్రమంగా అమ్మకాలు జరుగుతున్నప్పుడు, అమ్మకాలు కానీ కొనుగోలు కానీ, అంటే మన ప్రాపర్టీ విషయాల్లో మనకు తెలియకుండా ఎవరైనా కొంటున్నప్పుడు కానివ్వండి, అమ్ముతున్నప్పుడు కానివ్వండి, మనం కోర్టుని అప్రోచ్ అయ్యి ఇంజంక్షన్ ఆర్డర్ అనేది తెచ్చుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసరికి వారసత్వ ఆస్తుల విషయంలో, అంటే మన వారసత్వంగా వస్తున్న ఆస్తుల విషయంలో మన సంతకాలు లేకుండా అవి ప్రాపర్టీ అన్నది అమ్ముతున్నారు, జరుగుతున్నారు, పంపకాలు జరుగుతున్నాయి అనుకున్నప్పుడు కూడా మనం కోర్టును అప్రోచ్ అయ్యి ఈ ఇంజంక్షన్ ఆర్డర్ అనేది తెచ్చుకోవచ్చు. అలాగే సరిహద్దుల గొడవల విషయాల్లో, అంటే ఇరుగు పొరుగు వారి సరిహద్దుల విషయాల్లో కానివ్వండి, సో ఇలాంటి విషయాల్లో కూడా మనం కోర్టును అప్రోచ్ అయ్యి ఇంజంక్షన్ ఆర్డర్ అనేది తెచ్చుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసరికి అక్రమాల కట్టడాలు నిర్మాణిస్తున్నప్పుడు, అంటే మన ప్లేస్లో ఎవరైనా అక్రమంగా కట్టడాలు కడుతున్నప్పుడు, అలాగే కూల్చివేస్తున్నప్పుడు, మనకు తెలియకుండా మన గవర్నమెంట్ ఉత్తర్వులు లేకుండా మన ప్లేసెస్లో ఉన్న కట్టడాలను కూల్చేస్తున్నప్పుడు కానివ్వండి, ఇలాంటి విషయాల్లో కూడా మనం కోర్టుని అప్రోచ్ అయ్యి మనం ఈ ఇంజంక్షన్ ఆర్డర్ అనేది తెచ్చుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసరికి కాపీ రైట్స్ విషయంలో కానివ్వండి, అలాగే న్యూసెన్స్ కేసుల విషయంలో కానివ్వండి, అంటే ఎవరైనా న్యూసెన్స్ ఎక్కువగా క్రియేట్ చేస్తున్నారు అనుకున్నప్పుడు సో మనం కోర్టుని అప్రోచ్ అయ్యి ఇంజంక్షన్ ఆర్డర్ అనేది తెచ్చుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసరికి బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ విషయంలో కానివ్వండి, సో ఇలాంటి విషయాలు, ఇలాంటి సందర్భాలలో కోర్టు నుంచి మనం ఇంజంక్షన్ ఆర్డర్ అనేది తెచ్చుకొని దాని నుంచి మనం కొంచెం జరుగుతున్న దాన్ని ఆపచ్చు అనమాట. సో ఇది ఎన్ని రోజులు ఉంటుంది ఇంజంక్షన్ ఆర్డర్ అంటే, ఇది మెయిన్ వచ్చేసరికి 4 టైప్స్లో ఉంటుందండి. ఫస్ట్ వన్ వచ్చేసరికి టెంపరరీ ఇంజంక్షన్ ఆర్డర్ ఉంటుంది. టెంపరరీ ఇంజంక్షన్ ఆర్డర్ అంటే మనం ఏదైనా ఒక ఎమర్జెన్సీ విషయంలో కోర్టుకి అప్రోచ్ అయినప్పుడు కోర్టు దాని యొక్క పరిస్థితిని చూసి దానివల్ల మనకి ఎక్కువగా నష్టం కలుగుతుంది అని అనుకున్నప్పుడు, ఎక్కువగా దానివల్ల మనం డబ్బుతో కూడా తీర్చలేని నష్టం ఏమైనా కలుగుతుంది అని కోర్టు భావించినప్పుడు ఏం చేస్తుందంటే అవతల వాదన వినకుండా ప్రజెంట్ దాన్ని స్టాప్ చేయమని చెప్పేసి చేసి ఒక ఆర్డర్ అనేది ఇష్యూ చేస్తుంది అనమాట. సో అది 15 డేస్ నుంచి 30 డేస్ వరకు టైం పీరియడ్ ఉంటుంది. ఆ టైం పీరియడ్ వరకు అది ఆగుతుంది. తర్వాత ఇద్దరి వాదనలు విని ఆ కేసు దాని యొక్క ఇంజంక్షన్ ఆర్డర్ రద్దు చేయాలా లేదంటే కంటిన్యూ చేయాలా అన్నదాన్ని డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి పర్మనెంట్ ఇంజంక్షన్ ఆర్డర్. పర్మనెంట్ ఇంజంక్షన్ ఆర్డర్ అంటే పర్మనెంట్గా ఇంకా మీరు ఆ కట్టడాలు కట్టద్దనో లేదంటే కూల్ చేయమనో లేదంటే కొత్తవి మళ్ళీ కట్టుకోమనో సో ఇలాంటి పర్మనెంట్గా ఇష్యూ చేస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ప్రొహిబిటరీ ఇంజంక్షన్ ఆర్డర్, అంటే ఇది కంపల్సరీగా చెయ్యొద్దు అని చెప్పడానికి వాడతారనమాట. అంటే ఆ పనిని చెయ్యొద్దు అని చెప్పడానికి ఇంజంక్షన్ ఆర్డర్ అనేది వాడతారు. నెక్స్ట్ వచ్చేసరికి మ్యాండేటరీ ఇంజంక్షన్ ఆర్డర్, కంపల్సరీ ఆ పనిని చెయ్యమని చెప్పడానికి ఈ మ్యాండేటరీ ఇంజంక్షన్ ఆర్డర్ అనేది ఇష్యూ చేయడం జరుగుతుంది అనమాట.